అందరికీ నమస్కారం అండి. హరిహరసుతుడు, వీరమణికంఠుడు, పులివాహనుడు అయిన అయ్యప్ప స్వామి వారి ఆలయము ఆంధ్ర శబరిమల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లా మండపేట మండలంలో ద్వారకాపూడి గ్రామంలో ఈ ఆంధ్ర శబరిమల ఆలయం ఉంది. పచ్చని పొలాలతో, తోటలతో కనుల విందుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి వారి దేవాలయము అనేక పెద్ద ఆలయాల ద్వారా ఈ గ్రామం ప్రఖ్యాతిగాంచింది. మండపేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్ప గుడి తరహాలో నిర్మించారు. ఈ దేవాలయము రాజమండ్రి, కాకినాడ రహదారికి చేరువగా ఉండటం వలన ప్రయాణికులకు కనువిందు చేస్తూ ఉంటుంది. రోడ్డుకు అటువైపు ధవళేశ్వరము, కాకినాడ గోదావరి కాలువ ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కోవటము, స్నానాలు చేయటానికి అనుకూలంగా ఒడ్డున మెట్లు నిర్మించడం జరిగింది. గుడి ప్రాంగణం వెలుపల పూజా సామాగ్రి, దేవతా చిత్రపటాలు, ఆటబొమ్మలమ్మే దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగుల పైగా ఎత్తైన హరిహర విగ్రహం దర్శనమిస్తుంది. అంటే సగం శివరూపము, సగం విష్ణు రూపం ఉన్న విగ్రహం దర్శనమిస్తుంది. విగ్రహం పాదపీఠ సమీపంలో వినాయకమూర్తికి చిన్న ఆలయం ఉంది. లోపలికి వచ్చిన భక్తులు మొదట గణపతిని, తర్వాత హరిహరి దర్శనం చేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి గుడి ఉంది. అయ్యప్ప గుడి 2 అంతస్తులుగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న మందిరం ఉంది. కింది అంతస్తులో ఉన్న మందిరంలోకి ప్రవేశ మార్గము తెరుచుకున్న సింహముఖ రూపంలో నిర్మించారు. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళటానికి 2 మార్గాలున్నాయి. మాలధారణ చేసిన భక్తులు వెళ్ళటానికి 18 మెట్లున్న దారి, మామూలు భక్తులు వెళ్ళటానికి మరొక మార్గము ఉంది. అయ్యప్ప విగ్రహం ఉన్న మందిరము పైభాగాన గోపుర నిర్మాణం ఉంది. పై అంతస్తులోని మందిరం గోడలపైన అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించారు. అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారీ విగ్రహం ఉంది. అయ్యప్ప స్వామి గుడిలో నిత్యాన్నదానం అమలులో ఉంది. శబరిమలై వెళ్ళలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు. ఈ దేవాలయము ఆంధ్ర శబరిమలగా పిలువబడుతుంది. అయ్యప్ప స్వామి గుడికి వెనుక వైపున దిగువన షిరిడి సాయిబాబా మందిరం ఉంది. అలాగే అయ్యప్ప స్వామి వారి మందిరం పక్కనే విశాలమైన ప్రాంగణంలో శివాలయం ఉంది. ఈ దేవాలయాల ముఖద్వారానికి ఇరువైపులా పూలహారాన్ని తొండంతో ఎత్తిపట్టుకున్న 2 ఏనుగుల బొమ్మలున్నాయి. ముఖద్వారానికి ఎదురుగా శివాలయం ముందు భాగంలో పెద్ద నటరాజ విగ్రహం ఉంది. వెనకనే యజ్ఞయాగాదులు నిర్వహించటానికి యాగశాల ఉంది. శివాలయం పక్కనే పెద్ద నంది విగ్రహం ఉంది. వెంకటేశ్వర దేవాలయం కూడా ఉన్నది. ఈ గుడిని చాలా వినూతనంగా నిర్మించారు. గోపురానికి నలువైపులా గోడలకు రంగద్దాలను బిగించి నిర్మించారు. వెంకటేశ్వర స్వామి గుడికి ముందు వైపున ఒకవైపు సీతారాములను చూపిస్తున్న హనుమంతుని విగ్రహం ఉంది. పాతాళ శివాలయము, ఆదియోగి విగ్రహము చాలా చూడముచ్చటగా ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన గొప్ప ఆలయము ఆంధ్ర శబరిమల ఆలయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.